ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజంతా కూడా మీ చేబ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన యందు నమ్మికయుంచు నరుడు ధన్యుడు. ఆయన యందు నమ్మికయుంచువాడు ధన్యుడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక పదార్థాన్ని మనము రుచి చూడగలము, ఒక వస్తువుని మనము భుజించేటువంటి వస్తువును మనం రుచి చూడగలము. కానీ దేవుని మనం ఎలా రుచి చూడాలి అనేటువంటి ప్రశ్న మనకు ఈ వచనం చదివినప్పుడు రావడం సర్దానే అండి. దేవుని రుచి చూడడం అంటే ఏంటి? ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకులు దేవుడు యెహోవా ఉత్తముడు అనేటువంటి దాన్ని వారు దేవుని మీద వారు ఉంచినటువంటి నమ్మకము ద్వారా రుచి చూసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నామండి. అపోస్తల కార్యము 27వ అధ్యాయంలో ప్రియమైన పౌలు ఆయనతో ఉన్నటువంటి కొంతమందిని మనం చూస్తున్నామండి. పౌలు ఖైదీగా అక్కడ ఉన్నాడు. ఆయన ఆ యొక్క ఓడలో యాత్ర చేస్తున్నాడు. ప్రియమైన దేవుని యొక్క ఆత్మతో పౌలు ఈ యొక్క యాత్ర మనకు మంచిది కాదని చెప్పి ప్రారంభంలోనే హెచ్చరిక చేస్తున్నాడు. అయినా కూడా వారు పౌలు భక్తుని యొక్క మాట నిర్లక్ష్యం చేసి వారు ఒక సముద్ర యాత్రలో ఓడలో వారు ముందుకు సాగుతున్నారు. కానీ ఒక భయంకరమైనటువంటి తుఫాన్లో వారు చిక్కుకుంటున్నారు. అనేక రోజులుగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏది కనిపించలేదు. ఇక తప్పించుకొని మనం బయటపడతామనేటువంటి నమ్మకము బొత్తిగా వారు కోల్పోతున్నారు. ప్రియమైన అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తునికి దేవుని యొక్క దూత ద్వారా మాట చెప్పబడుతుంది, పౌలు భయపడద్దు, నువ్వు కైసరికి ముందుగా నిలబడాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. దేవుని దూత అంటుంది. అప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, మనుషులారా, అయ్యలారా, మీలో ఈ యొక్క ఓడకి అపాయం వస్తుందే కానీ మీలో ఎవ్వరికి ప్రాణాపాయం రాదు. ఎందుకంటే దేవుడు తన దూత ద్వారా నాకు చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుని దూత ద్వారా చెప్పబడినటువంటి నా దేవుని యొక్క మాట మీద, నా దేవుని మీద నేను నమ్మిక ఉంచున్నాను. నాకు దేవుడు చెప్పిన మాట ప్రకారమే జరుగునని నేను దేవుని మీద నమ్మిక ఉంచున్నాను. ఇది దేవునిని రుచి చూడడము. దేవుణ్ణి అక్కడ నమ్మడానికి అవకాశం లేదు. ప్రియమైన వాళ్ళంతా కూడా అంటే నిర్ణయం తీసుకున్నారు, మన జీవితం అంతే, ఇలాగే ఈ యొక్క గాలి ఎలాగంతా కొడుతుందో అలాగంతా మనం కూడా గాలి కొట్టేటువంటి ఆ యొక్క దిక్కుకు మనం కూడా అలానే నెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉందని చెప్పి వారు అనుకుంటున్నారు. ఇంకంతా మన జీవితం అని చెప్పి నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇంకా బ్రతకలేమని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రియమైన ఒక్క దేవుని దాసుడు ఆయన అంటున్నాడు, నా దేవుని నేను నమ్మి ఉన్నాను, ఆయన నాకు చెప్పినటువంటి మాట ప్రకారం జరుగునని నేను ఆయన మీద నమ్మిక ఉంచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇదే దేవునిని రుచి చూడడము. నమ్మడానికి అవకాశం లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఏది కూడా అక్కడ మంచి యొక్క ప్రియమైన బిడ్డలారా ఏ యొక్క మంచి సిగ్నల్ కూడా అక్కడ లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, నమ్మడానికి అనుకూలం లేని పరిస్థితుల్లో దేవుని నమ్మేటువంటి వాడు దేవునిని రుచి చూసినవాడు. ఈరోజు మన యొక్క నమ్మిక, మనం దేవుని మీద మనం ఉంచేటువంటి నమ్మకం ఎలాగుందండి? పరిస్థితులు మారే ప్రకారము మన యొక్క నమ్మకం కూడా దేవుని మీద మన నమ్మకం కూడా మారిపోతుంటే మనం ఆయన రుచి చూడలేదని అర్థం అండి. పరిస్థితులు ఎలాగొచ్చినా, ఎలాగున్నా కూడా, ఎలా మారినా కూడా ప్రియమైన బిడ్డలారా, గాలి లాంటి, తుఫాను లాంటి పరిస్థితులు మన ఓడనేటువంటి జీవితాన్ని ముంచివేయాలని చెప్పి ప్రయాసపడినా కూడా నేను దేవుడి మీద ఉంచేటువంటి నమ్మకాన్ని మనం కోల్పోకుండా ఉన్నప్పుడే మనం చెప్పగలము, నా దేవుని నేను రుచి చూసి ఉన్నానని చెప్పి. ప్రియమైన బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచు నరుడు ధన్యుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఆయన రుచి చూసి, ఆయన ప్రేమ ఎలాంటిదో అది రుచి చూసిన వారుగా ఉండాలి. ఎప్పుడు దాన్ని రుచి చూడగలమంటే ఎప్పుడైతే ఆయన్ని పూర్తిగా మనం నమ్మతామో, నా దేవుడు నాకు మేలు తప్ప కీడు చెయ్యడనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనం నమ్మతామో అప్పుడే మనం చెప్పగలం, నా దేవుని నేను రుచి చూసి ఉన్నానని. ఆయన ఉత్తముడు, యెహోవా ఉత్తముడు. ఆయన తమను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేసేటువంటి దేవుడు. కాబట్టి నేను దేవుడు ఉత్తముడు అనేటువంటి రుచి చూసేటువంటి లోతైన ఆత్మీయ జీవిత అనుభవాలకి మనల్ని దేవుడు నడిపించును గాక.
ప్రియమైన ఎవ్వరు ఏం మాట్లాడలేదు అక్కడ, అందరూ భయపడుతున్నారు. కానీ ఒక్క పౌలు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, మీకు ఏ అపాయం రాదని చెప్పి. కాబట్టి మనం కూడా అలాగే దేవుణ్ణి రుచి చూద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయన యందు నమ్మిక ఉంచునడు ధన్యుడన్న మాట ప్రకారం తండ్రి అయ్యా స్తోత్రమేమో అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా తండ్రి నీ మాటలు నమ్మేయడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మా జీవితంలో ఇంకా నిన్ను ప్రేమించేటువంటి, ఎక్కువగా ప్రేమించేటువంటి అయ్యా లోతైన ఆత్మ అనుభవాలకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.